Unstoppable! సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బోజా XFF. ఇవాళ అయితే మనం బిఆర్ ర్యాంక్ అయితే చేయబోతున్నాం విత్ టీవీజిక్స్ పోటీతో. మన సీజన్ పడిన తర్వాత ఇదైతే మన ఫస్ట్ మ్యాచ్. ముందు ముందు కిరేక్లు అయితే ఉన్నాను కాబట్టి ఇప్పుడు డైమండ్ 2లో అయితే పడ్డాను అనుకుంటా. ఆల్రెడీ డైమండ్ 1 అయితే పడ్డాను. ఇప్పుడు మన తమ్ముడే టీవీజిక్స్ పోటీ మన గిల్ మెంబర్. మీరు కూడా మన గిల్లో జాయిన్ అవ్వాలంటే నా యూడికి జస్ట్ ఒక మెసేజ్ బట్టి నెక్స్ట్ అకౌంట్ డిస్క్రిప్షన్లో పెడతాను. దానికి ఫాలో కూడా నాకు మెసేజ్ నేనైతే రిప్లై ఇస్తాను. మనమంటూ పెద్ద యూట్యూబ్ వాళ్ళం కాదు, కానీ నాలాగా ఉండే చిన్న చిన్న గేమర్స్ పైకి అనుకుంటారు కదా, వాళ్ళకైతే నేనైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాను. మనమే అంత పెద్ద డబ్బుల్లో ఉండడం కాదు, నేను కూడా మీలాగే మిడిల్ క్లాస్. బట్ నాకుండే డబ్బులతో, నాకుండే టాలెంట్తో, నాకుండే అయితే నేను ముందుకు వస్తాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మన దగ్గర ఉండే చీప్ క్వాలిటీ చీప్ ఐటమ్స్ అనేది నేను వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఏదైనా వాయిస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకైతే కన్ఫర్మ్ మెసేజ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి కదా. సో ఓకే గైస్, మ్యాచ్ అయితే మొత్తం స్టార్ట్ చేసేస్తాం అనమాట. Free Fire. Stay with the squad. సో మనకి ఏదో కొత్తగా వచ్చే స్టేట్ అయితే వచ్చింది ఫ్రీగా. సిఎస్లో బోయా కొట్టే 3 టైమ్స్ కదా బోయా కొట్టి వచ్చింది. 3 టైమ్స్ బోయా కొట్టి అయితే వచ్చింది అనమాట మనకి. దీన్ని జస్ట్ ట్రైల్స్ మాత్రం వెళ్ళారు. నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత అయితే లెక్కలో వదులుతారంట మ్యాక్సిమం, నాకైతే కరెక్ట్గా అయితే తెలీదు. సో షురు కట్టేంగే, ఎక్కడ దిగదాం, ఓకే ఇదైతే పర్లేదు, బాగానే ఉంది. స్టేట్ అవి కూడా 2 ఫోటోలు తీసుకోవడం గుర్తుగా ఉంటుంది. మన డిఎఫ్జి పొట్టి అయితే కాళ్ళు అయితే ఎగురుతున్నాడు అనమాట. చూడండి ఎట్ట ఎగురుతున్నాడు, కాళ్ళు గాలి ఎగిరిపోయాయి. ఓకే ఫోటో అయితే తీసుకొస్తాం సక్సెస్ఫుల్గా. చాలా లాస్ట్లో అయితే దిగాం కదా బండి, మరి దారుణంగా. ఓకే అవునన్నా, నీకు ఒక M60 దొరికితే నక్కిరా, ఓకేనా? ఒక M60 కానీ MP5 దొరికితే ఇయ్యనమా. ఈ మ్యాచ్ కన్ఫర్మ్ బోయే కొట్టాలి రీ, ఎట్టైనా బోయే కొట్టాలి. అన్న ఏందరా కొత్తగా బాగా అనిపిలు కొంచెం ఎక్స్ఎంఎట్ దొరికింది, కానీ ఎక్స్ఎంఎట్ అయితే మరి అంత లాంగ్ పడదు కదరా. ఎక్స్ఎంఎట్ ఉడ్పేకర్ SKS M14 ఏదైనా దొరుకుతుంది ఇప్పుడు. అది ఓకే మొత్తం MP5 దొరికేస్తుంది. MP5 ఎందుకంటే మనకి డబుల్ యాక్సిస్ స్క్రీన్ కాబట్టి బాడీలోకి అయితే దింపడేస్తున్నట్టే. MP5 దొరికింది సక్సెస్ఫుల్. ఇప్పుడైతే రెస్ట్ అయితే దొబ్బేద్దాం. ఈ 16 రెస్ట్ వెళ్ళిపోదాం బండి. ఒకటి SKS కావాలా, తను ఎత్తుకునేస్తున్నాను SKS. ఓకే ఈ ARM కూడా దొరికింది అయితే ఎత్తుకునేస్తాను. సో రెస్ట్కి వెళ్ళిపోదాం. మనకు ముందర కరెక్ట్గా అయితే షాప్ ఉంది కదా,
ఆ షాప్ లో 2 మాక్సిమం వస్తారేమో కదా. Resources here. నీకు SGMS లొకేషన్ పెట్టాను చూసుకో. ఏసీటీ కూడా ఉన్నది, కావాలంటే ఎత్తుకోరా. Thanks. Resources here. Thanks. మెట్లు దొరుకుతున్నాయి కదరా. వుడ్ పేకర్ దొరికింది కానీ మనకు వుడ్ పేకర్ ఎక్కువ ఇది వచ్చేస్తాం అంటే బాడీ కనెక్ట్ లా దేనికి కనెక్ట్ అవ్వట్లా. బా 500 కాయిన్స్ దొరికింది. లెవెల్ 3 బ్యాగ్ కావాలి కదా ఇప్పుడు. ఎక్కడ ఎత్తికేది లెవెల్ 3 బ్యాగ్. ఓకే వీడియో చూద్దాం. M4 ఏమని ఇచ్చాడు. సో ఓకే పదరా వెళ్దాం. ఇంకా ఇక్కడికి ఎనిమిది చూసారు అయిపోయినట్టు టీం అయిపోరా. ఇప్పుడు మ్యాక్స్ రివైవ్ చేయడానికి పోతాం. అది షాప్ కాడి కొట్టుకుంటున్నాడు. రాజీ షాప్ కాడికి పోదాం బిన్న. ఓకే షాప్ కాడికి పోదాం. డ్రోన్ అయితే వదిలేండి లైట్. ఓకే ఓకే కనపడ్డాడు ఒకడైతే. కనెక్ట్ అవ్వట్లేదు. స్కోప్ వేసుకుని ఆయన కూడా కనెక్ట్ అవ్వలేదు. సో ముందుకు పోయి దూకేస్తావు పోయి. నువ్వు కవర్ రేపు ఫుట్ బన్ని ఫుట్ వస్తుంది చూసుకుని మీద ఉన్నాడా పైన ఉన్నాడు. పైన పాటు టీం అయిపోటు. ఇంకా ఇక్కడ 3-4 ఉన్నారు. లెవెల్ 3 బ్యాగ్ కావాలి ఇప్పుడు. బయటికి ఎవరినాళ్ళు వచ్చారు. ఎమంతో కొడదామా Feel ready. అనుకుంటా లెమన్. ఓకే స్కిల్ అయితే బూస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకి హెచ్పి అయితే మ్యాక్సిమం తగ్గదు అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇక్కడ ఒక ఉన్నాడు ఇంట్లో. అది అక్కడ ఒకటి బాగా కనెక్ట్ అవ్వట్లేదు. ఇంట్లో కూడా ఒక ఇంటి పైన ఉన్నాడా. ఉండరు నాకు కవర్ బండి వెళ్ళిపోతున్నా. నాకు నేడేస్తాను పైన. నేడైతే వేస్తాను. ఇక్కడైతే ఎవరు లేరురా. రేపు నీకు ఫుడ్ చూడు. ఇప్పుడే దిగాడు. చూడు వాడికి కింద దిగాడు చూడరా. వాడిని కొట్టు. ఓకే ఓకే కిల్ జరుగుతాయి. ఇంకొకరు అనుకుంటా పైన చూడు ఒకసారి. నాకు ఇద్దరైతే కనిపించా. పైకి పోయి చూద్దాం. ఉండరా వస్తాను. షుగర్ ఎందుకు నీకు. అదిగో ఫుట్ వస్తాడు. ఇంకా ఉన్నాడు ఒకడు. కుట్రా సూపర్ టీమ్ అయిపోడు. నేడ్ ఓకే రే ఇంక పదరా ఇంకా 2 కిల్లులే కొట్టిండ మరి దారుణంగా. రే కిల్లులు కొట్టారు పదరా. రే M60 వద్దులే. M60 వద్దులే. M55 ఎస్కేస్ ఉంది కదా మ్యాక్ 10 సింగిల్ చెప్పు. డబుల్ చిప్ తీసుకోవచ్చు కానీ వద్దులే. M55 ఎత్తుకున్నాం. డబుల్ యాక్యురసీ కదా. M55 మూమెంట్ బాగా చేస్తుంది మ్యాక్ 10 కానీ. రే డ్రాప్ చార్జ్ చేస్తున్నాడు. పదరా బిన్నా పదరా. త్వరగా పద. డ్రాప్ చార్జ్ చేస్తున్నాడు. ఎంతమంది ఉన్నారా? ఒకటే ఇద్దరా చెప్పు. రే పడిపోయినా ఉంటా. త్వరగా రీ. ఎంతమంది ఉన్నారా చూడు కాస్త. ఎంతమంది ఉన్నారు. ఓకే ఈపీ కూడా విన్నారు. కేసీ స్కిల్ బాగుందిరా. ఒకటే అనుకుంటాను. రే ఇద్దరు ఉన్నారు. ఒకటేసి తిరగొడుతున్నాడు. ఇంకోటి విఎస్కి తిరగొడుతున్నాడు. రే ఉండరు. నేను పైకి కవర్ ఇస్తాను. ఆపుకొచ్చు ఉండరా. యాడికి వస్తాను వెనకాల. నువ్వు ఆడుండ్రా. నేను కవర్ ఇస్తాను. యాడిగా వెనకాల వస్తాను. సర్లే ఉండు. షుగర్ అవ్వకు. వాళ్ళు బయట రాని కొడదాము. అరే గుడ్డిన ఎందుకురా ఓపెన్ ఉండద్దురా. ఓపెన్ ఉండద్దు. అరే గుడ్డోడు మొత్తం ఉండద్దురా. గుడ్డోడు లాగా ఆడద్దు. ఓపెన్ ఉండదు. నేను పోయి చూసుకొని వస్తాను. వాళ్ళు ఉండట్లేదు. వేసుకొని పోతా ఉండు. కవర్లోనే పోతున్నాను. సావద్దురా.
ఏ లాంచ్ ప్యాడ్ వేసుకుని వెళ్ళిపోయినారా వాళ్ళు? మనం లాంచ్ ప్యాడ్ వేసుకుని వెళ్ళిపోయినా వచ్చాను. అమ్మో ఇక్కడ కనపడ్డా. ఇక్కడే ఉన్నారేమో రా వాళ్ళిద్దరు కూడా. అరే ఇక్కడ ఎవరు ఇద్దరున్నారు, ఇద్దరున్నారు. కనెక్ట్ అయ్యి వస్తే కదా ఇది. ఒరే ముగ్గురున్నారు నాయన. వీడు కూడా దగ్గరలో లేడా డిఎఫ్జీ గడు. రేపు పుట్టిగా రారా నా అక్కడికి. హరియాంద్ర గుడ్డిన రే దింపేస్తున్నారా నాకు. గుడ్డిన మాట్లాడుతాను మరి. వీడు దగ్గరికి రాకంట. దగ్గరికి రారంటే దూరం పోతాడు వీడు. వీడు కిల్లు కక్కులు కిల్లులు కొట్టుకుంటాను ఇప్పుడు. వాటర్ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు. రారా ఇక్కడ కనపడ్డాడు. అయిపోయాడు. ఇప్పుడు కిల్ చోటు తెద్దాం డ్యూటీ వచ్చి కూడా అడగదరా. రేపు రివైరా రివైగట్టు విన్నాగట్టు 6 కిల్లు కూడా దింపాడు. మ్యాక్స్ వీడు హోమర్ వేసాడు అనుకున్నా. సూపర్ వేసుకుంటానే బాబు. వాడి గ్యాప్ ఇవ్వద్దు, వాళ్ళు వేసుకుంటానే పో. సూపర్ రా కొట్టరాడు. ఇంకా నీ దగ్గర దొరుకుతాను. సోలో దీని ఒకటి వస్తుంది. డ్రాప్ చార్జ్ చేస్తాను. డ్రాప్ ఏదైనా వస్తుందని చెప్తాం. లెవెల్ 99 డ్రాప్ చార్జ్ చేస్తే ఏదైనా వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ అది నా లెవెల్ 99 గన్ వస్తున్నాము కదా. సో సక్సెస్ఫుల్ అయితే సేపు దిగేస్తాం. మనకైతే వెళ్ళాడు కొద్దిగా టీమ్ అయిపోండి. అప్పుడే ఒక 9 ఆపుకుని దింపకుండా పోతాడు కదా వీడు. దగ్గరికి రాడు. నా కడి రారా, నా దగ్గరికి రారా. రే డ్రాప్ చార్జ్ చేసుకుని వస్తాడేమో. వెపన్ అవేకినారా. సో లాస్ట్ లెవెన్ వస్తుంది దానికి వేసుకున్నాం. అవేకినారంటే ఇక్కడ ఇద్దరున్నారు అవన్నీ. పొట్టిగాడు అవుట్ అవసరం ఏంటి. నాకడ వచ్చేసింటే ముందే సువర్రా నీకు మరీ అట్టు ఉండకూడదురా బండి నీకు. పొట్టిన సరే ఉండి పోతా. రివైవ్ ఇస్తా సావద్దు. ముగ్గురున్నారు రా నాయన ఈ రేడియోస్. అబ్బా స్నైపర్ 1199 మ్యాక్ టైమ్ 1199 షాప్ ఉండదు. बहुत చాలా దూరం షాప్ ఇది. వీడికి ఇప్పుడు రవి డాడీ వాళ్ళు డౌన్ కూడా వచ్చేస్తాం. లాంచ్ ప్యాడ్ కూడా ఉన్నది. లాంచ్ ప్యాడ్ వేసుకుని దూరంగా వెళ్ళిపోదాం. దూరంగా అయిపోయి రివైవ్ చేస్తాం పోయి. ఉండదులే లాంచ్ ప్యాడ్ వేసుకొని షాప్ దగ్గరికి. అబ్బా షాప్ దగ్గరికి పోవట్లేదు. ఇస్తా ఉండు సావద్దురా నేను. దగ్గరికి వచ్చే 4 కాయిన్స్ కూడా ఉంది. 500 ఉండదురా. ఇంకో 600 ఇదిగో కాయిన్. ఓకే ఫెయిల్ చేయను. ఇక్కడే దిగు రివైవ్ ఇస్తే మళ్ళీ ఆడకన్నా దిగి మళ్ళీ కొట్టించుకున్నాం. మళ్ళీ నేను రివైవ్ వెళ్ళాను. ఇక్కడే దిగు. సూపర్ రివైవ్ ఇచ్చేస్తాను. బ్లాక్ ఫ్రైడేనా ఇది. బాగుంది. కాయిన్స్ ఆడదాం ఏదైనా మంచిగా. M249 అయితే గ్లూవల్స్ అయితే బిన్న పగలు కూడా వేస్తుంది కదా. ఇక్కడ దిగితే నేను ఇది ప్యాలెస్ అడిషనల్ ప్యాలెస్ సార్ రావాలి. అడిషనల్ ప్యాలెస్ ఇక్కడ దిగు. అడిషనల్ కూడా పిలిచానారా. నేను ఈ లొకేషన్ నేను పిలిచాను. కాల్లో దిగుతున్నాడా దిగితే. బన్నీ రారా ఇక్కడ. ఇప్పుడే దిగుతాడు ఫ్రెష్ కానీ రావాలి రా. కనపడలేదు. రారా కనపడ్డాడు. చేస్తాడు స్మోక్ ముందు జోన్ లైన్ చేస్తున్నాడు వాడు. ఇంకా అది సూపర్ ఫుల్ క్లియర్ చేస్తాను. సూపర్ ఏదైనా క్లూట్ చేస్తాం. అలిసిన కాడికి పోయి
రే మిడ్ జోన్ వచ్చేస్తుంది, ఇంకెవరు రాలేదు, ఇంకా 10 మంది పైన ఉన్నారు, ఇంకా 9 మంది ఉన్నారు. రే బండి నీకు ఫుడ్ వస్తుంది చూసుకో, ఫైరింగ్ వస్తుంది చూసుకో. ఏదో బ్లూ వాల్ ఉంది, ఎవరు లేరు రే, ఇప్పుడు కనపడట్లేదు నాకైతే, నాకేదో ఎవరైతే కనపడలేదు, ఎవరు కనపడుతున్నాడు. అరే పారిపోతున్నాడు, కొట్టురా గుడ్డే నీకేమన్నా, ముందర నుంచి పోతాంటే కొట్టకుండా కొమ్మండు వాడు ఇప్పుడు రివైవ్ చేస్తుంటాడు ఇప్పుడు అల్టిమేట్ కి. రారా ఇప్పుడు నన్ను ఇచ్చాడు రివైవ్ ఇచ్చాడు, మరి దారుణంగా ఉండవరా రే, అప్పుడే కూడా రివైవ్ ఇచ్చుంటే ఇచ్చినాడు కదా వాడు, వీడు షాప్ కళ్ళాడు, ఇలాంటి దాకా ఉంటుంది, ఇది గమనాలి కొట్టు కొట్టు. అమ్మ చెరుంటే లేపేస్తుంటారు, ఏడున్నారా లేపేసి కూడా ఇప్పుడు తీనాడు ఇక్కడ, సబ్స్క్రైబ్ ఇది కూడా అయిపోయింది అయిపోయింది. వస్తావు రావాలి ఇప్పుడన్నా నువ్వా, వచ్చినాడు రా మొత్తానికి. వీడు మళ్ళీ రివైవ్ చేద్దాం పోతున్నాడు, మళ్ళీ రివైవ్ ఇచ్చాడు Enemy near me. వాళ్ళు పేలేస్తాడు సూపర్. Quadra takedown. ఈవెంట్ ఇప్పుడే దిగుంటాడు చూడవాడు, గాల్లో చూడవాడు, గాల్లో ఉంటాడు, ఇదిగో గాల్లో ఉంటాడు వీడు. ఇది కాంటే అయితే కదా స్నైపరు, అరసిన కాడ ఆడేవాడు అన్నాడు, ఫస్ట్ తెలిసిపోతుంది ఇక్కడ ఎవడు ఉన్నాడు వీడు, ఇక్కడ అరసిన కన్నాడు, అబ్బా అబ్బా లేపాడు వీడు, వాళ్ళే రివైవ్ కొట్టు లాస్ట్ 5 వాళ్ళు జాగ్రత్తగా సేఫ్ ఆడరా. ఫస్ట్ నేను వీడిని లెక్క వచ్చేస్తా సౌండ్ గుడ్డోళ్ళు మొత్తం వస్తుంది ఇక్కడ, ఒకరు నాకు కావాలి ఇప్పుడు. అరే ఏంద్రీ వీళ్ళు ప్యాక్ వేసుకుని వీడు ఎఫ్జీలతో పోతాడు, ఇక్కడ ఉన్నాడు కదా అయిపోయినాడు అయిపోతాడు. సూపర్ సూపర్. అంటే ఈ ప్యాక్లో అప్పుడు 2 ఉన్నారు కదరా, 2 ఉండాలి, నేను మొత్తం రివైవ్ ఇచ్చాను, వీడప్పుడు ఇంకొకటి చేసేసినావు కదా, ఏం పాటు కాదు ఆయన +95 పడింది చాలు ఈరోజు. సో ఇది గైస్ మన ఈరోజు బిఆర్ మ్యాచ్, మళ్ళీ మనం ఇంకో వీడియో రేపు కలిసి ఉందాం. బై బై, లవ్ యూ ఆల్, గో జాక్సీ స్పోర్ట్స్.